హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం శాడిస్ట్ మొగుడు ఫైనల్ పార్ట్. సమయం లేదు, సెకండ్లు మాత్రమే ఉన్నాయి. మౌలాలి గోడౌన్, సాయంత్రం 5:05. సమయం స్తంభించిపోయింది. విక్రమ్ వేలు ఆ ఎరుపు రంగు బటన్ మీద నొక్కడానికి సిద్ధంగా ఉంది. అతని ముఖంలో ఒక పైశాచిక ఆనందం. గుడ్ బై ఆర్యన్ అనే మాట అతని పెదాల నుండి పూర్తిగా రాకముందే డామ్ అనే తుపాకీ గుండు శబ్దం ఆ గోడౌన్ గోడల మధ్య ప్రతిధ్వనించింది. ఆర్యన్ గుర్తు తప్పలేదు. అతని చేతిలోని గన్ నుండి దూసుకెళ్లిన బుల్లెట్ నేరుగా విక్రమ్ కుడి మనకట్టులోకి దిగింది. ఆ అంటూ విక్రమ్ నొప్పితో గట్టిగా అరిచాడు. అతని చేతిలోని రిమోట్ గాల్లోకి ఎగిరింది. దూరంగా ఉన్న ఇనుప డ్రమ్ముల మధ్యలో పడింది. రిమోట్ బటన్ నొక్కబడలేదు. బాంబు పేలలేదు. ఆ ఒక్క క్షణం చాలు. పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఆర్యన్ గన్ని పక్కకు విసిరేసి మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ గుండెల మీద బలంగా తన్నాడు. విక్రమ్ ఎగిరి వెనక గోడలకు గుద్దుకొని కింద పడ్డాడు. అతని చేతి నుండి రక్తం ధారలుగా కారుతోంది. ఇంతలో బయట నుండి గోడ బద్దలు కొట్టుకుని వచ్చిన ఫ్యాక్టరీ వర్కర్లు విక్రమ్ రౌడీల మీద విరుచుకుపడ్డారు. మా ఆర్యన్ సార్ జోలికి వస్తారా అంటూ రాడ్లతో కర్రలతో రౌడీల్ని చితకబాదుతున్నారు. గోడౌన్ మొత్తం యుద్ధభూమిలా మారింది. సింధు ఇంకా ఆ ట్రక్ వెనుక దాక్కుని ఉంది. ఆర్యన్ ఆమె దగ్గరకు పరిగెత్తాడు. సింధు, ఆర్ యు ఓకే అని ఆమె భుజం పట్టుకుని కంగారుగా అడిగాడు. సింధు ఊపిరి పీల్చుకుంటూ తల ఊపింది. నేను బాగానే ఉన్నాను ఆర్యన్ గారు, కానీ మీ నాన్నగారు. సింధు వేలు చూపించిన వైపు ఆర్యన్ చూశాడు. అక్కడ గోడౌన్ వెనుక ద్వారం వైపు ప్రకాష్ రావు పరిగెడుతున్నారు. ఆయన చేతిలో ఆస్తి పేపర్లున్న ఫైల్ ఉంది. విక్రమ్ కింద పడి నొప్పితో అరుస్తుంటే, రౌడీలు దెబ్బలు తింటుంటే ప్రకాష్ రావుకి అవేమీ పట్టలేదు. ఆయనకు కావాల్సింది కేవలం ఆస్తి. తన పార్ట్నర్స్ చస్తున్నా సరే, కొడుకు బ్రతికినా సరే ఆయనకు అనవసరం. ఆస్తి, ఈ ఆస్తి నాది, ఇది ఎక్కడికి పోదు అని పిచ్చివాళ్ల గొనుక్కుంటూ ఆయన వెనక డోర్ని తెరుచుకుని బయటకు వెళ్ళిపోయారు. ఆర్యన్కి ఆ దృశ్యం చూసి కోపం కంటే అసహ్యం వేసింది. సింధు, నువ్వు ఇక్కడే ఉండు, వర్కర్స్ నీకు తోడుగా ఉంటారు. పోలీసులకు కాల్ చేయి, నేను డాడ్ని పట్టుకోవాలి అని చెప్పి ఆర్యన్ తండ్రి వెనక పరిగెత్తాడు. గోడౌన్ బయట ప్రకాష్ రావు తన కారు దగ్గరకు వచ్చారు. వణుకుతున్న చేతులతో కార్ డోర్ తీసి ఫైల్ని పక్క సీట్లో విసిరేసి కార్ స్టార్ట్ చేశారు. పారిపోవాలి, ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి. ఈ ఆస్తి అమ్మేసి ఫారిన్ వెళ్ళిపోవాలి అని ఆయన ప్లాన్. కార్ ఇంజన్ రోద చేసింది. టైర్లు దుమ్ము రేపుతూ ముందుకు కదిలాయి. సరిగ్గా అప్పుడే ఆర్యన్ గోడౌన్ నుంచి బయటికి వచ్చాడు. డాడ్ ఆగు అని అరిచాడు. కానీ ప్రకాష్ రావు ఆగలేదు. పైగా ఆర్యన్ని చూసి ఎక్సిలేటర్ ఇంకా గట్టిగా తొక్కాడు. కారు ఆర్యన్ని గుద్దడానికి దూసుకొచ్చింది. ఆర్యన్ పక్కకు డైవ్ చేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కారు వేగంగా గేట్ దాటి రోడ్డు మీదకు వెళ్ళిపోయింది. ఆర్యన్ లేచిన దుమ్ము దులుపుకున్నాడు. అక్కడ విక్రమ్ గ్యాంగ్ తెచ్చిన ఒక బైక్ ఉంది. దానికి అక్కడే ఉంది. ఆర్యన్ వెంటనే ఆ బైక్ స్టార్ట్ చేశాడు. ఈ రోజుతో ఈ ఆట ముగిసిపోవాలి డాడ్. నువ్వెంత దూరం పారిపోయినా నీ పాపం నిన్ను వదలదు అని బైక్ని గాలిలో లేపాడు. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా ఉంది. ప్రకాష్ రావు గారి కారు 140 కిలోమీటర్ల వేగంతో హైవే మీద దూసుకెళ్తుంది. ఆయన అద్దంలో వెనక్కి చూశారు. దూరంగా ఒక బైక్ లైట్ కనిపిస్తుంది. వాడు వస్తున్నాడు. ఆర్యన్ గాడు వస్తున్నాడు. ఛీ, వాడికి చిన్నప్పుడే చంపేయాల్సింది అని పళ్ళు కొరుక్కుంటూ స్టీరింగ్ని బలంగా తిప్పారు. వెనుక ఆర్యన్ బైక్ మీద వంగి గాలిని చీల్చుకుంటూ వస్తున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. గాలి వల్ల కాదు, తన తండ్రి తనను చంపడానికి ప్రయత్నించినందుకు. ఎందుకు డాడ్, ఆ కాగితాల ముక్కల కోసం కన్న పేగుని తెంచుకుంటావా? ప్రకాష్ రావు ఒక పెద్ద ట్రక్ని ఓవర్టేక్ చేశారు. ఎదురుగా వస్తున్న బస్సుని త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన డ్రైవింగ్ పిచ్చిగా ఉంది. భయం ఆయన కళ్ళను కప్పేసింది. ఆర్యన్ బైక్ స్పీడ్ పెంచాడు. కారుకి సమాంతరంగా వచ్చాడు. కిటికీ అద్దం దించి ఉంది. డాడ్, కార్ ఆపు, ప్లీజ్ ఆపు, ముందు ఆ బ్రిడ్జ్ ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆర్యన్ గట్టిగా అరిచాడు. కానీ ప్రకాష్ రావు వినలేదు. నన్ను ఆపలేవు ఆర్యన్, ఈ ఆస్తి నాది అని అరుస్తూ కారు ఆర్యన్ బైక్ వైపు తిప్పాడు. ఆర్యన్ని రోడ్డు మీద నుండి కిందకు తోసేయాలని చూశాడు. ఆర్యన్ బ్రేక్ వేసి వెనక్కి తగ్గాడు. కార్ సైడ్ మిర్రర్ ఆర్యన్ చేతికి తగిలింది. ఆర్యన్ బ్యాలెన్స్ తప్పాడు. కానీ వెంటనే సమాలించుకున్నాడు. ముందు ఒక పాతబడిన బ్రిడ్జ్ ఉంది. అది సగమే కట్టి ఆగిపోయింది. అక్కడ డేంజర్, రోడ్ క్లోజ్డ్ అనే బోర్డు ఉంది. చీకటి పడుతుండడంతో ప్రకాష్ రావు ఆ బోర్డుని గమనించలేదు. పైగా వెనుక ఆర్యన్ వస్తున్నాడన్న కంగారులో స్పీడ్ తగ్గించలేదు. బ్యారిగేడ్లు కనిపించాయి. అయ్యో! ప్రకాష్ రావు సడన్గా బ్రేక్ వేశారు. టైర్లు రోడ్ని రాసుకుంటూ వెళ్ళాయి. పొగలొచ్చాయి.
కారు బ్యారిగేడ్ని ఢీకొట్టింది. గాల్లోకి లేచింది. బ్రిడ్జ్ అంచున సగం గాల్లో సగం రోడ్డు మీద ఊగుతూ ఆగిపోయింది. బ్రిడ్జ్ అంచున కారు అదుపు తప్పి బ్రిడ్జ్ రైలింగ్ని బద్దలు కొట్టి లోయలోకి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ముందు టైర్లు గాల్లో వేలాడుతున్నాయి. వెనక టైర్లు మాత్రమే రోడ్డు మీద గ్రిప్ దొరక జారుగుతున్నాయి. కింద లోతైన నది ప్రవహిస్తోంది. ప్రకాష్ రావు కారులో చిక్కుకుపోయారు. సీట్ బెల్ట్ లాక్ అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ అది ఆయన్ని నొక్కిపెట్టింది. కారు కొంచెం కదిలితే చాలు లోయలోకి జారిపోతుంది. ఆర్యన్ బైక్ ఆపి పరుగున వచ్చాడు. డాడ్! కారు దగ్గరకు వెళ్ళాడు. కారు అంచున ప్రమాదకరంగా ఊగుతోంది. ప్రకాష్ రావు ఆర్యన్ వైపు చూశారు. ఆయన కళ్ళల్లో మొదటిసారి మృత్యుభయం కనిపిస్తుంది. ఆర్యన్, కాపాడు, నన్ను కాపాడు అని అరిచాడు. ఆర్యన్ ఆలోచించలేదు. తన తండ్రి తనను చంపాలనుకున్నాడు అన్న విషయం మర్చిపోయాడు. అతను కారు వెనక భాగం మీద ఎక్కి బరువును వెనక్కి లాగాలని ప్రయత్నించాడు. కానీ కారు బరువు ముందు వైపు ఎక్కువగా ఉంది. ఆర్యన్, బెల్ట్ రావడం లేదు, హెల్ప్! ఆర్యన్ డోర్ వైపు జాగ్రత్తగా వెళ్ళాడు. డోర్ జామ్ అయిపోయింది. అద్దం పగలగొట్టాడు. చేతికి గాయమై రక్తం కారింది. లోపల చేయి పెట్టి సీట్ బెల్ట్ లాక్ని తీయడానికి ప్రయత్నించాడు. డాడ్, కదలకండి, నేను తీస్తాను అన్నాడు ఆర్యన్. సీట్ బెల్ట్ క్లిక్ మని తెరుచుకుంది. రా డాడ్, నా చేయి పట్టుకో. ఆర్యన్ చేయి అందించాడు. ప్రకాష్ రావు ఆర్యన్ చేతిని పట్టుకోవడానికి చేయి చాచాడు. కానీ ఆయన చూపు పక్కన సీట్లో ఉన్న ఆస్తి ఫైల్స్ మీద పడింది. ఆ ఫైల్స్ డాష్బోర్డ్ మీద నుండి జారి కింద వైపుకి వస్తోంది. అది కింద పడబోతోంది. ప్రకాష్ రావుకి ఒక చాయిస్ ఉంది. ఆర్యన్ చేతిని పట్టుకుని ప్రాణం కాపాడుకోవడమా, లేక ఫైల్ని పట్టుకొని ఆస్తిని కాపాడుకోవడమా? ఆ ఒక్క క్షణంలో ఆయన జీవితకాలం పాటు నమ్ముకున్న సిద్ధాంతం ఆయన్ని గెలిచింది. ఆయన ఆర్యన్ చేతిని వదిలేసి ఆ ఫైల్ని పట్టుకోవడానికి రెండో చేతిని చాచాడు. డాడ్, నో! ఆర్యన్ అరిచాడు. ప్రకాష్ రావు ఆ ఫైల్ని పట్టుకున్నారు. దొరికింది అని సంతోషపడ్డారు. కానీ ఆ కుదుపుకి కార్ బ్యాలెన్స్ తప్పింది. గురుత్వాకర్షణ శక్తి కారును కిందకు లాగింది. కార్ బ్రిడ్జ్ అంచు నుంచి జారి పడిపోయింది. ఆర్యన్ చివరి నిమిషంలో వెనక్కి గెంతాడు. కార్ గాల్లో పల్టీలు కొడుతూ కింద ఉన్న నదిలో రాళ్ల మీద పడింది. దడేలుమని ఒక పెద్ద శబ్దం, తర్వాత నీళ్ల శబ్దం, తర్వాత నిశ్శబ్దం. ఆర్యన్ బ్రిడ్జ్ అంచున మోకాళ్ళ మీద కూర్చొని కిందకు చూశాడు. చీకటి లోయలో కారు మునిగిపోతోంది. తన తండ్రి తన కళ్ళ ముందే ఆస్తి కాగితాలను గుండెలకు హత్తుకొని జలసమాధి అయ్యాడు. డాడ్! ఆర్యన్ గొంతులో మాట రాలేదు. కేవలం ఒక ఆర్తనాదం వచ్చింది. అతను ఏడ్చాడు. ఒక చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. తండ్రి తనను చంపాలని చూసినా తండ్రి చనిపోతే వచ్చే బాధ వర్ణనాతీతం. కొంతసేపటికి పోలీసుల జీపు, అంబులెన్స్ అక్కడికి వచ్చాయి. గోడౌన్ దగ్గర విక్రమ్ని, అతని గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. సింధు పోలీసులతో కలిసి ఇక్కడికి వచ్చింది. బ్రిడ్జ్ దగ్గర ఆర్యన్ ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉన్నాడు. వర్షం మళ్ళీ మొదలైంది. ఆకాశం కూడా ఆర్యన్ బాధను చూసి ఏడుస్తున్నట్టుంది. సింధు పరిగెత్తుకుంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళింది. ఆర్యన్ గారు అని పిలిచింది. ఆర్యన్ నెమ్మదిగా తల తిప్పాడు. అతని కళ్ళల్లో ప్రాణం లేదు. సింధు ఆయన వెళ్ళిపోయారు. ఆ కాగితాల కోసం ప్రాణం వదిలేశారు. చివరి క్షణంలో కూడా నా చేయి పట్టుకోలేదు సింధు, ఆ ఫైల్నే పట్టుకున్నారు అని ఆర్యన్ సింధుని హత్తుకుని బోరున ఏడ్చాడు. సింధు అతన్ని ఓదార్చింది. ఆయన కోరుకున్నది ఆయనకు దక్కింది ఆర్యన్. ఆయన డబ్బుని ప్రేమించారు. ఆ డబ్బుతోనే వెళ్ళిపోయారు. కానీ మీరు ఆయన్ని కాపాడడానికి ప్రయత్నించారు. ఒక కొడుకుగా మీరు గెలిచారు. ఒక మనిషిగా ఆయన ఓడిపోయారు. పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ రాత్రి బాడీ దొరకలేదు. కారు మాత్రం నుజ్జునుజ్జైపోయింది. 3 రోజుల తర్వాత ఆర్యన్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ప్రకాష్ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులు వచ్చి వెళ్తున్నారు. విక్రమ్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతనికి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. ప్రకాష్ రావు వాంగ్మూలం మరియు సింధు సాక్ష్యం బలంగా ఉన్నాయి. ఆర్యన్ తన గదిలో కూర్చొని ఉన్నాడు. ఆస్తిపత్రాలు నదిలో కొట్టుకుపోయాయి. అంటే ఒరిజినల్స్ పోయాయి. కానీ లాయర్ వచ్చాడు. ఆర్యన్ సార్, ఒక గుడ్ న్యూస్. మీ తాతగారు రాసిన వీల్నామా ఒరిజినల్ కాపీ రిజిస్టర్ ఆఫీస్లో భద్రంగా ఉంది. శ్వేత దగ్గర ఉన్నది, ప్రకాష్ రావు పట్టుకెళ్ళినది కేవలం నోటరీ కాపీ మాత్రమే. లీగల్గా ఆస్తి మొత్తం ఇప్పుడు మీదే. ఆర్యన్ నవ్వాడు. ఒక విరక్తి నవ్వు. చూసావా సింధు, ఆ పేపర్స్ కేవలం జిరాక్స్ కాపీ అట. వాటి కోసం డాడ్ ప్రాణం తీసుకున్నారు. ఎంత విడ్డూరం. సింధు ఆర్యన్ పక్కన కూర్చుంది. ఆస్తి వచ్చింది కదా అని సంతోషం వద్దు ఆర్యన్. ఆస్తిలో రక్తం మరకలు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలో మీరు ముందే నిర్ణయించారు కదా. అవును సింధు, శ్వేత ఫౌండేషన్. ఈ ఆస్తిని సమాజానికి చేద్దాం. మనం జీరో నుంచి స్టార్ట్ చేద్దాం.
మన కష్టంతో బతుకుదాం అన్నాడు ఆర్యన్. ఆ రోజు సాయంత్రం ఆర్యన్ తన గతం తాలూకు అన్ని వస్తువులను ప్యాక్ చేశాడు. సింధు కూడా తన సామాన్లు సర్దుకుంది. వారు ఆ పెద్ద బంగ్లా వదిలి వెళ్ళబోతున్నారు. ఆ ఇంట్లో జ్ఞాపకాల కంటే పీడకలలే ఎక్కువ. ఆర్యన్ ఇంటి తాళం పని మనిషి లక్ష్మికి ఇచ్చాడు. లక్ష్మి, ఈ ఇల్లు ఇక అనాథ పిల్లలకి ఆశ్రయం. రేపటి నుండి ట్రస్ట్ వాళ్ళు వస్తారు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి, పిల్లల్ని చూసుకో అని చెప్పాడు. ఆర్యన్, సింధు ఒక సాధారణమైన అద్దె ఇంటికి వెళ్ళడానికి కార్ ఎక్కారు. కార్ స్టార్ట్ చేస్తుండగా గేట్ బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఒక ముసలివాడు, చిరిగిన బట్టలతో ఉన్నాడు. ఆర్యన్ కారు ఆపి, ఎవరి తాత, ఏం కావాలి అని అడిగాడు. ఆ ముసలివాడు దగ్గరికి వచ్చి ఒక చిన్న డైరీని ఆర్యన్ చేతిలో పెట్టాడు. అది ఆ నది ఒడ్డున దొరికింది బాబు, కారులోంచి కొట్టుకొని వచ్చింది అనుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆర్యన్ ఆ డైరీని చూశాడు. అది ప్రకాశ్రావు పర్సనల్ డైరీ. నీళ్లలో తడిసిపోయింది, కానీ అందులో కొన్ని పేజీలు ఇంకా చదవడానికి వీలుగా ఉన్నాయి. ఆర్యన్ ఒక పేజీ తెరిచాడు. అందులో ఇలా రాసింది: నేను ఓడిపోతున్నాను. ఆర్యన్ని చూస్తే నాకు అసూయ. వాడు ప్రేమించగలుగుతున్నాడు, నేను ప్రేమించలేకపోయాను. నా భార్య చనిపోవడానికి కారణం నేనే. ఆమెకు వైద్యం చేయించడానికి డబ్బు ఖర్చు అవుతుందని ఆగాను. ఆ పాపం నన్ను వెంటాడుతుంది. అందుకే డబ్బు పిచ్చివాడినయ్యాను. ఆర్యన్, నన్ను క్షమించు. నేను క్షమించడానికి అర్హుణ్ణి కాదు. ఆర్యన్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన తండ్రిలో కూడా ఎక్కడో ఒక మూల పశ్చాత్తాపం ఉంది, కానీ అది బయటకు రాలేకపోయింది. అహంకారం దాన్ని చంపేసింది. సింధు ఆ డైరీని తీసుకుంది. గతాన్ని ఈ డైరీతో పాటు వదిలేయండి ఆర్యన్, ఇక ముందు మనకు కొత్త జీవితం. వారు కారులో ముందుకు కదిలారు. వెనక ఆ పెద్ద భవనం, ఆ చీకటి రోజులు, ఆ కన్నీళ్లు అన్నీ మసకబారిపోయాయి. ముందు ఒక కొత్త సూర్యోదయం, ఒక కొత్త జీవితం వారిని ఆహ్వానిస్తోంది. కాలచక్రం తిరిగింది. ఆర్యన్, సింధు ఆ పెద్ద బంగ్లాని వదిలి అప్పుడే 6 నెలలు గడిచాయి. ఒకప్పుడు 100 కోట్ల ఆస్తికి వారసుడైన ఆర్యన్ ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సింధు ఇంట్లోనే ఉంటూ చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. ఉదయం 8 గంటలు. వంటగదిలో కుక్కర్ విజిల్ శబ్దం. సింధు హడావిడిగా టిఫిన్ బాక్స్ సర్దుతుంది. ఆర్యన్ గారు, టైం అవుతుంది, ఇంకా స్నానం చేయలేదా అని అరిచింది. బాత్రూమ్ నుండి ఆర్యన్ టవల్ తుడుచుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు 10 మంది పనివాళ్ళు, ఖరీదైన సూట్లు, లగ్జరీ కార్లు ఉన్న ఆర్యన్ ఇప్పుడు సాధారణమైన కాటన్ షర్ట్ వేసుకుని బైక్ తాళం కోసం వెతుకుతున్నాడు. సింధు, నా బ్లూ షర్ట్ ఎక్కడా అని అడిగాడు. అల్మారాలో 2వ అరలో ఉంది చూడండి, ఐరన్ చేసి పెట్టాను అంది సింధు వంటగదిలో నుండి. ఆర్యన్ షర్ట్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. సింధు ఉప్మా తీసుకొచ్చి పెట్టింది. ఆర్యన్ ఉప్మాను చూసి చిన్నగా ముఖం చిట్లించాడు. అతనికి ఒకప్పుడు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అలవాటు, కానీ ఇప్పుడు ఉప్మా, ఇడ్లీలే గతి. అది గమనించిన సింధు నవ్వింది. ఏంటి సార్, 5 స్టార్ హోటల్ మెనూ కావాలా? ఉన్నది తినండి మహాప్రభో అని ఆట పట్టించింది. ఆర్యన్ నవ్వి, నీ చేతి వంట అమృతం సింధు, 5 స్టార్ హోటల్స్ ఎందుకు పనికిరావు, ఈ 6 నెలల్లోనే అర్థమైంది అని తినడం మొదలుపెట్టాడు. నిజమే, ఆర్యన్ మారిపోయాడు. అతనిలో ఉన్న అహంకారం, కోపం, శాడిజం అన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు అతను కేవలం ఒక బాధ్యత గల భర్త. ప్రతి రూపాయిని లెక్కపెట్టి ఖర్చు చేస్తున్నాడు. సింధు కోరికలు తీర్చడానికి ఓవర్ టైం చేస్తున్నాడు. ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేశాడు. సింధు గేట్ దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా వెళ్ళండి, లంచ్ బాక్స్ మర్చిపోవద్దు అని చేతిలో పెట్టింది. ఆర్యన్ ఆమెను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సాయంత్రం త్వరగా వస్తాను, ఈరోజు మనం ఫస్ట్ యానివర్సరీ, గుర్తుందా అన్నాడు. సింధు సిగ్గుపడింది. నాకు గుర్తు లేకపోవడమా? సాయంత్రం గుడికి వెళ్దాం రండి అని చెప్పింది. సాయంత్రం 6 గంటలు. గుడిలో ఆర్యన్, సింధు దైవ దర్శనం చేసుకున్నారు. పూజారి గారు తీర్థమిస్తూ, దీర్ఘ సుమంగళి భవ, త్వరలోనే మీ ఇంటికి ఒక బుజ్జి పాపాయి రావాలని కోరుకుంటున్నాను అని దీవించారు. ఆ మాట వినగానే సింధు ముఖంలో ఒక వెలుగు వచ్చింది. ఆర్యన్ కూడా నవ్వాడు, కానీ అతని మనసులో ఒక చిన్న భయం. ఇప్పుడే పిల్లలంటే ఆర్థికంగా మనం ఇంకా సెటిల్ అవ్వాలి కదా అని ఆలోచించాడు. గుడి బయట ప్రసాదం తీసుకుంటుండగా సడన్గా సింధు కళ్ళు తిరిగాయి. ఆర్యన్ ఆమెను పట్టుకున్నాడు. ఆమె అక్కడికక్కడికి సొమ్మసిల్లి పడిపోయింది. ఆర్యన్ కంగారు పడ్డాడు. సింధు కళ్ళు తెరువు. వెంటనే ఆటోలో దగ్గరలో ఉన్న చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ గది బయట ఆర్యన్ పచ్చర్లు చేస్తున్నాడు. చేతిలో డబ్బులు సరిపోతాయా లేదా అని పర్స్ చెక్ చేసుకుంటున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు. మధ్యతరగతి మనిషిగా మారిన ఆర్యన్కి ప్రతిదీ ఒక యుద్ధమే. డాక్టర్ బయటకు వచ్చారు. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది.
కంగ్రాట్స్ మిస్టర్ ఆర్యన్, మీ ఆవిడ గర్భవతి, 3 నెలలు. ఆ మాట వినగానే ఆర్యన్కి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. డబ్బు, కష్టాలు, ఆఫీస్ టెన్షన్స్ అన్నీ మాయమైపోయాయి. నిజమా డాక్టర్? నేను తండ్రిని కాబోతున్నానా? అవును, కానీ ఆమె చాలా వీక్గా ఉంది. పోషకాహారాలు కావాలి, స్ట్రెస్ అస్సలు ఉండకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పారు. ఆర్యన్ రూమ్లోకి వెళ్ళాడు. సింధు బెడ్ మీద కూర్చొనుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆర్యన్ వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. సింధు, థ్యాంక్ యూ. నా జీవితంలో ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేమీ లేదు. మనం అమ్మా నాన్నలు కాబోతున్నాం. సింధు ఏడుస్తూ నవ్వింది. నాకు భయంగా ఉంది ఆర్యన్ గారు. మనం మంచి తల్లిదండ్రులుగా ఉండగలమా? మన బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వగలమా? ఆర్యన్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. సింధు, నా తండ్రి నాకు ఆస్తినిచ్చాడు కానీ ప్రేమనివ్వలేదు. అందుకే నేను దారి తప్పాను. కానీ మన బిడ్డకి ఆస్తి లేకపోయినా పర్లేదు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నా తండ్రి చేసిన తప్పు నేను చేయను. నేను ఒక ఫ్రెండ్లా ఉంటాను అని మాటిచ్చాడు. ఆ రాత్రి వారి చిన్న ఇంట్లో పండుగ వాతావరణం. ఆర్యన్ సింధుకి స్వయంగా వండి పెట్టాడు. ఇకపై నువ్వు వంటింట్లోకి రాకూడదు, అన్నీ నేనే చేస్తాను అని ఆర్డర్ వేశాడు. మరి ఆఫీస్ తర్వాతే, ముందు నువ్వు మన పాపాయి అని ఆర్యన్ సింధు పొట్ట మీద చేయి వేసి, హలో జూనియర్, నేను మీ డాడీని, త్వరగా రా, వెయిటింగ్ అని మాట్లాడాడు. సింధు పగలబడి నవ్వింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్నారు, కానీ విధి ఎప్పుడు ఒక పరీక్ష పెడుతుంది. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి ఉన్నాడు. అతని పేరు ఏసీపీ బోస్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నువ్వేనా ఆర్యన్? అవును సార్. ఏమైంది? ఏసీబీ బోస్ లోపలికి వచ్చాడు. ఇల్లు మొత్తం పరిశీలించాడు. పెద్ద బంగ్లా నుండి ఈ చిన్న గూట్లోకి వచ్చావు, గ్రేట్. కానీ ఒక డౌట్ ఆర్యన్, నీ తండ్రి ప్రకాష్ రావు గారు నిజంగా చనిపోయారా, లేక నువ్వే చంపి బాడీని మాయం చేశావా? ఆర్యన్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? డాడ్ కార్తో సహా నదిలో పడిపోయారు. నేను కాపాడడానికి ట్రై చేశాను, కానీ బాడీ దొరకలేదు కదా ఆర్యన్. ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాశారని విన్నాను. గుడ్ డ్రామా. కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నువ్వే తోసేసి ఉండొచ్చు కదా? సింధు కల్పించుకుంది. సార్, నా భర్త అలాంటివాడు కాదు. ఆయన ఆస్తిని త్యాగం చేశారు. హంతకుడైతే ఆస్తిని అనుభవించేవాడు కదా. ఏసీబీ బోస్ నవ్వాడు. కొంతమంది సైకోలు ఉంటారు మేడం, రివెంజ్ కోసం చంపి తర్వాత సన్యాసిలా నటిస్తారు. ఎనీవే ఆర్యన్, నీ మీద కన్నేసి ఉంచాను. ఇంకో విషయం. ఆర్యన్ టెన్షన్ పడ్డాడు. ఏంటి సార్? ఆ విక్రమ్ గాడు ఉన్నాడు కదా, నీ తండ్రి పార్ట్నర్, వాడు నిన్న రాత్రి హాస్పిటల్ నుండి పారిపోయాడు అని బాంబు పేల్చాడు ఏసీపీ. ఆర్యన్, సింధు ఉలిక్కిపడ్డారు. ఏంటి? విక్రమ్ పారిపోయాడా? పోలీస్ సెక్యూరిటీ లేదా? వాడు మామూలోడు కాదు ఆర్యన్. పోలీసులకు మత్తుమంది ఇచ్చి తప్పించుకున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ వాడి టార్గెట్ నువ్వే అయి ఉండొచ్చు. బీ కేర్ఫుల్ అని చెప్పి ఏసీపీ వెళ్ళిపోయాడు. ఆర్యన్ సోఫాలో కూలబడ్డాడు. ఇప్పుడిప్పుడే జీవితం బాగుపడిందనుకున్నాడు. సింధు గర్భవతి. ఇలాంటి సమయంలో విక్రమ్ బయట ఉన్నాడంటే అది ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. ఆర్యన్ గారు, సింధు భయంగా పిలిచింది. ఆర్యన్ లేచి ఆమెను ధైర్యంగా పట్టుకున్నాడు. భయపడకు సింధు, వాడు వస్తే రానివ్వు. ఈసారి నేను ఒంటరిగా లేను. నా భార్య, నా బిడ్డ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. రాత్రి 11 గంటలు. బయట జోరుగా వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. కరెంట్ పోయింది. ఇంట్లో చిమ్మ చీకటి. ఆర్యన్ టార్చ్ లైట్ వెతికాడు. సింధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను క్యాండిల్ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు. సడన్గా హాల్లో కిటికీ తలుపులు గాలికి దడేలుమని కొట్టుకుంది. సింధు ఉలిక్కిపడింది. అప్పుడే కిటికీ బయట ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుతురులో కిటికీ అద్దమవుతుల ఒక ముఖం కనిపించింది. ఆ ముఖం సగం కాలిపోయి వికారంగా ఉంది, కానీ ఆ కళ్ళు మాత్రం పరిచయమైనవి. అది విక్రమ్. అతను నవ్వుతున్నాడు. చేతిలో ఒక కత్తి ఉంది. సింధు గట్టిగా అరిచింది. ఆర్యన్ గారు. ఆర్యన్ కిచెన్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది సింధు? అక్కడ కిటికీలో విక్రమ్ అని వేలు చూపించింది. ఆర్యన్ టార్చ్ లైట్ వేసి కిటికీ వైపు చూశాడు. అక్కడెవరూ లేరు, కేవలం వర్షం పడుతోంది. ఎవరూ లేరు సింధు, నీకు భ్రమ కలిగినట్టుంది అన్నాడు ఆర్యన్ ఆమెను ఓదార్చుతూ. లేదు ఆర్యన్ గారు, నేను చూశాను. అతని ముఖం కాలిపోయి ఉంది. నన్ను చూసి నవ్వాడు అని సింధు వణికిపోతూ చెప్పింది. ఆర్యన్కి అర్థమైంది. గోడౌన్లో జరిగిన పేలుళ్ళలో విక్రమ్ ముఖం కాలిపోయి ఉంటుంది. వాడు నిజంగానే వచ్చాడు.
ఆర్యన్ వెంటనే డోర్ లాక్ చేశాడు, కిటికీలు మూసేశాడు. సింధు, మనం ఈ రాత్రి ఇక్కడే ఉందాం, రేపు ఉదయం వేరే సేఫ్ ప్లేస్కి వెళ్దాం అన్నాడు. కానీ తలుపు కింద నుండి ఒక తెల్లటి కవర్ లోపలికి జారింది. ఆర్యన్ దాన్ని గమనించాడు. టార్చ్ లైట్ వేసి ఆ కవర్ తీసుకున్నాడు. దాని మీద రక్తంతో రాసి ఉంది, హ్యాపీ యానివర్సరీ ఆర్యన్, గిఫ్ట్ ఈజ్ లోడింగ్. ఆర్యన్ కవర్ చింపాడు. అందులో ఒక ఫోటో ఉంది. అది సింధు ప్రెగ్నెన్సీ రిపోర్ట్ జిరాక్స్ కాపీ. దాని మీద ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ కొట్టి ఉంది. కింద ఒక నోట్ ఉంది, నీ ఆస్తి పోయింది, నీ తండ్రి పోయాడు, ఇప్పుడు నీ వంశం పోవాలి, నీ కడుపున పుట్టబోయే బిడ్డ భూమి మీద పడకూడదు, ఇదే నా రివెంజ్. ఆర్యన్ ఆ కాగితాన్ని నలిపేశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ పాత రౌద్రం కనిపించింది. సింధు ఆ నోట్ చదివి కళ్ళు తిరిగి పడబోయింది. ఆర్యన్ గారు, మన బిడ్డ. ఆర్యన్ ఆమెను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. వాడు నా బిడ్డ జోలికి రావాలంటే నా శవం దాటి రావాలి. వాడు యుద్ధం కోరుకుంటున్నాడు కదా, ఇస్తాను. కానీ ఈసారి నేను రాక్షసుణ్ణి కాదు, సంహారకుణ్ణి. ఆర్యన్ కిచెన్లోకి వెళ్ళి ఒక పెద్ద కత్తిని తెచ్చి సోఫా పక్కన పెట్టుకున్నాడు. ఈ రాత్రి ఎవరూ నిద్రపోవద్దు, వాడు వస్తాడు. వాడు రావాలని నేను కోరుకుంటున్నాను. వర్షం ఇంకా పెరుగుతుంది. బయట చీకట్లో విక్రమ్ కాచుకుని కూర్చున్నాడు. అతని ప్లాన్ వేరు. అతను నేరుగా దాడి చేయడు, భయపెట్టి చంపాలనుకుంటున్నాడు. ఇంతలో ఆర్యన్ ఫోన్కి ఒక వీడియో కాల్ వచ్చింది. అన్నోన్ నెంబర్. ఆర్యన్ లిఫ్ట్ చేశాడు. స్క్రీన్ మీద విక్రమ్ కనిపించాడు. అతని ముఖం సగం కాలిపోయి భయంకరంగా ఉంది. హాయ్ డాడీ టు బీ, కంగ్రాట్స్. విక్రమ్ గొంతులో రాక్షసత్వం. ఒరే విక్రమ్, దమ్ముంటే నా ముందుకు రారా, నా భార్యని బిడ్డని ఎందుకు లాగుతావు? ఆర్యన్ అరిచాడు. నీ ముందుకే వస్తున్నాను ఆర్యన్, కాకపోతే చిన్న ట్విస్ట్. నీ ఇంటి చుట్టూ నేను గ్యాస్ పైప్ లైన్స్ లీక్ చేశాను. ఒక్క చిన్న నిప్పురవ, భూమ్, నువ్వు, నీ భార్య, నీకు పుట్టబోయే బిడ్డ అందరూ బూడిది. ఆర్యన్ షాక్ అయ్యాడు. వాసన చూశాడు. నిజమే, గ్యాస్ వాసన వస్తుంది. షిట్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను ఆర్యన్. బయటకు వస్తే నా బుల్లెట్కి చేస్తావు, లోపల ఉంటే మంటల్లో కాలి చేస్తావు. చాయిస్ ఈజ్ యువర్స్ అని కాల్ కట్ చేశాడు విక్రమ్. ఆర్యన్ సింధు వైపు చూశాడు. గ్యాస్ వాసన పెరుగుతోంది. కరెంట్ వస్తే స్పార్క్స్ వచ్చి ఇల్లు పేలిపోవచ్చు, లేదా విక్రమ్ బయట నుండి నిప్పంటించవచ్చు. బయటకు వెళ్తే విక్రమ్ గన్తో రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? గర్భవతి అయిన భార్యను కాపాడాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఆర్యన్కి ఒక ఐడియా వచ్చింది. చాలా రిస్కీ ఐడియా. బయట ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కానీ లోపల నిశ్శబ్దం అంతకంటే భయంకరంగా ఉంది. వంటింట్లో నుండి వస్తున్న వంట గ్యాస్ వాసన హాల్ మొత్తం వ్యాపించింది. అది ప్రాణవాయువుని మింగేస్తూ మృత్యు వాసనలా ముక్కు పుటనలను తాకుతోంది. ఆర్యన్ సింధుని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆమె భయంతో వణికిపోతుంది. ఆమె కడుపులో 3 నెలలు బిడ్డ పెరుగుతున్నాడు. ఆ పసిప్రాణం ఇంకా ఈ లోకాన్ని చూడనే లేదు. అప్పుడే శత్రువు కాచుకొని ఉన్నాడు. ఆర్యన్ గారు, నాకు ఊపిరాటం లేదు. వాసన. సింధు దగ్గుతూ చెప్పింది. ష్, మాట్లాడకు సింధు, ఎక్కువగా గాలి పీల్చకు అని ఆర్యన్ వెంటనే తన జేబులో ఉన్న కర్చీప్ తీసి పక్కన ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లలో తడిపాడు. దాన్ని సింధు ముక్కుకి నోటికి అడ్డుగా కట్టాడు. తను కూడా తన షర్ట్ కాలర్ని పైకి లాగి ముక్కుకు మూసుకున్నాడు. బయట నుండి విక్రమ్ గొంతు వినిపిస్తుంది. టిక్ టాక్. ఆర్యన్, ఇంకా 2 నిమిషాలే ఉంది. బయటకు వస్తే నా బుల్లెట్ లోపల ఉంటే మంట. డిసైడ్ చేసుకో. ఆర్యన్ మెదడు కంప్యూటర్లో పనిచేస్తుంది. కరెంట్. అదృష్టశాతం కరెంట్ పోయింది కాబట్టి స్విచ్ బోర్డ్ వల్ల స్పార్క్ వచ్చే అవకాశం లేదు. కానీ కరెంట్ ఎప్పుడైనా రావచ్చు. వస్తే ఇల్లు పేలిపోవడం ఖాయం. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ని విక్రమ్ బయట నుండి ఆన్ చేసి ఉండొచ్చు, లేదా పైప్ కట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తే గ్యాస్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. స్పృహ తప్పే ప్రమాదం ఉంది. విక్రమ్, వాడి ఇంటికి ఎదురుగా ఉన్నాడు, వెనుక వైపు ఉంటాడు. ఆర్యన్ సింధు చెవిలో గుసగుసలాడాడు. సింధు, విక్రమ్ మనల్ని మెయిన్ డోర్ నుండి బయటకు వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాడక్కడే గురిపెట్టి ఉంటాడు. మనం వెనకదారి గుండా బయటికి వెళ్ళాలి. కానీ వెనకదారి లాక్ చేసి ఉంది కదా ఆర్యన్ గారు. తాళం చెవి కిచెన్లో ఉంది. అక్కడికి వెళ్తే తాళం చెవితో పని లేదు సింధు. ఆ తలుపు పాతది, చెక్కది. నేను ఒక్క తన్ను తంతే ఊడిపోతుంది. కానీ శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినగానే విక్రమ్ అటువైపు వస్తాడు. అప్పుడు మనం చాలా ఫాస్ట్గా పారిపోవాలి. నేను పరిగెత్తలేను ఆర్యన్ గారు, కళ్ళు తిరుగుతున్నాయి. సింధు కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్యన్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చీకట్లో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నువ్వు పరిగెత్తాలి సింధు, నా కోసం కాదు, మన బిడ్డ కోసం.
ఈరోజు మనం చావకూడదు. ఆ రాక్షసుని చంపేదాకా మనకు చావు లేదు. నన్ను నమ్ము. ఆర్యన్ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం సింధుకు కొత్త శక్తినిచ్చింది. ఆమె తల ఊపింది. ఆర్యన్, సింధు నెమ్మదిగా వెనక గది వైపు వెళ్లారు. ఆర్యన్ కిచెన్లోకి వెళ్తుండగా హాల్లో ఉన్న ఒక బరువుగల ఇత్తడి విగ్రహాన్ని తీసుకున్నాడు. సింధు, నేను ఈ విగ్రహాన్ని ముందు కిటికీ అద్దం మీద విసురుతాను. ఆ శబ్దం రాగానే విక్రమ్ అటు కాల్పులు జరుపుతాడు. అదే టైంలో నేను వెనక తలుపు బద్దలు కొడతాను. రెడీ. ఆర్యన్ తన సర్వశక్తులు కూడా తీసుకుని ఆ ఇనుప విగ్రహాన్ని ముందు వైపు ఉన్న కిటికీకి అద్దంకి విసిరాడు. దడేల్మని అద్దం పగిలిన శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. బయట ఉన్న విక్రమ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. బయటకు వస్తున్నావా ర్యాట్ అని అరుస్తూ కిటికీ వైపు 2 కాల్పులు జరిపాడు. ఢామ్ ఢామ్. అదే క్షణంలో ఆర్యన్ వెనక తలుపుని తన కుడికాలితో బలంగా తన్నాడు. ఆ పాత చెక్క తలుపు చెదలుపట్టి ఉండడం వల్ల ఆర్యన్ బలాన్ని తట్టుకోలేక బద్దలైపోయింది. ఆర్యన్ సింధు చేతిని గట్టిగా పట్టుకొని పద అని బయటికి లాగాడు. వెనక వైపు ఒక చిన్న సందు ఉంది. వర్షం వల్ల అక్కడంతా బురదగా మారింది. వాన జోరుగా పడుతోంది. ఆ శబ్దం వాళ్ళ అడుగుల శబ్దాన్ని దాచేస్తుంది. ఆర్యన్, సింధు ఆ సందులోంచి పరిగెత్తారు. సింధు చీర బురదలో తడుస్తోంది. కాళ్ళు జారుతున్నాయి. కానీ ఆర్యన్ ఆమెను పడిపోనివ్వకుండా గట్టిగా పట్టుకుని లాక్కెళ్తున్నాడు. అంతలో విక్రమ్కి అర్థమైపోయింది. కిటికీ వైపు ఎవరూ లేరు. మోసం. వాడు వెనకాల నుంచి పారిపోతున్నాడు. విక్రమ్ పరిగెత్తుకుంటూ ఇంటి వెనక వైపుకు వచ్చాడు. చీకట్లో 2 మనుషులు పారిపోతున్నాడు అతనికి కనిపించింది. ఆర్యన్ అని విక్రమ్ గట్టిగా అరిచాడు. ఆ అరుపు ఉరుముల శబ్దంలా ఉంది. ఆర్యన్ వెనక్కి తిరగలేదు. సింధు ఇంకా కొంచెం దూరం, మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ జనం ఉంటారు అని ఆమెను ప్రోత్సహించాడు. కానీ విక్రమ్ ఆగలేదు. అతను గురి చూసి కాల్చాడు. ఢామ్. బుల్లెట్ ఆర్యన్ పక్కన ఉన్న గోడకు తగిలింది. సిమెంట్ పెచ్చులు రాలాయి. సింధు భయంతో అమ్మో అని అరిచింది. ఆర్యన్కి అర్థమైంది, విక్రమ్ దగ్గర గన్నుంది. అతను నిరాయుధుడు. ఇలా పారిపోతే వీపు మీద కాలుస్తాడు. ఏదో ఒకటి చేయాలి. అతను సింధుని ఒక పాత కార్ షెడ్ వెనుక దాచాడు. సింధు, నువ్వు ఇక్కడే ఉండు, కదలకు. మీరెక్కడికి? వాడి దగ్గర గన్నుంది. వాడిని ఆపకపోతే మనల్ని వెంటాడతాడు. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు అని చెప్పి ఆర్యన్ వెనక్కి వెళ్ళాడు. వద్దార్యన్ గారు, వద్దు. సింధు ఎంత పిలిచినా ఆర్యన్ వినలేదు. ఇప్పుడు అతను భర్త కాదు, ఒక తండ్రి. తన బిడ్డను చంపాలనుకున్న వాడిని బ్రతకనివ్వకూడదు అనే కసి అతనిలో రగిలిపోతుంది. ఆర్యన్ ఆ సందులో ఒక స్తంభం చాటున దాక్కున్నాడు. విక్రమ్ టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతూ వస్తున్నాడు. అతని ముఖం సగం కాలిపోయింది. వర్షంలో తడిసి మరింత భయంకరంగా ఉంది. దాగుడు మూతలు చాలా ఆర్యన్, బయటకు రా. నీ చావు నా చేతిలోనే రాసి ఉంది. విక్రమ్ ఆ స్తంభం దగ్గరకు రాగానే ఆర్యన్ ఒక పులిలా అతని మీదకు దూకాడు. విక్రమ్ చేతిలో ఉన్న గన్ని పట్టుకుని పైకి లేపాడు. 2 బురదలో పడ్డారు. విక్రమ్ బలంగా ఉన్నాడు. పిచ్చితనంతో ఊగిపోతున్నాడు. ఆర్యన్ ప్రేమతో, రక్షణ అనే బాధ్యతతో పోరాడుతున్నాడు. విక్రమ్ ఆర్యన్ గొంతు నిలిమాడు. నీ తండ్రిని చంపావు. ఇప్పుడు నిన్ను చంపి ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఆర్యన్ ఊపిరంద గిలగిలలాడుతున్నాడు. కానీ అతని కళ్ళ ముందు సింధు, తనకు బిడ్డపోయే బిడ్డ కనిపించారు. ఆ ఆలోచన అతనికి వజ్రాయుధమైంది. ఆర్యన్ తన మోకాలితో విక్రమ్ పొట్టలు బలంగా తన్నాడు. విక్రమ్ పట్టు సడలింది. ఆర్యన్ లేచి విక్రమ్ ముఖం మీద గుద్దాడు. ఆ విక్రమ్ నొప్పితో అరిచాడు. ఆర్యన్ ఆగలేదు. వర్షంలో తడుస్తూనే విక్రమ్ని చితకబాదాడు. నా భార్యను ఏడిపిస్తావా? నా బిడ్డను చంపాలనుకుంటావా? రాక్షసుణ్ణి చూసావా? ఇదిగో చూడు అంటూ ఆర్యన్లో ఉన్న పాత శాడిజం బయటకు వచ్చింది. కానీ ఇది చెడ్డది కాదు, దుష్ట శిక్షణ. విక్రమ్ కింద పడిపోయాడు. గన్ దూరంగా పడింది. ఆర్యన్ ఆ గన్ తీసుకున్నాడు. విక్రమ్ తలకు గురిపెట్టాడు. నీ ఆట ముగిసింది విక్రమ్. విక్రమ్ రక్తం కక్కుతున్నవాడు. నా ఆట ముగిసి ఉండొచ్చు ఆర్యన్, కానీ నీ ఇల్లు ఇంకా గ్యాస్తో నిండి ఉంది. నేను బయట ఒక చిన్న టైమర్ పెట్టాను. అది ఈ పాటికి. ఆర్యన్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి? విక్రమ్ నవ్వుతూ తన చేతి గడియారం చూపించాడు. భూమ్. ఆర్యన్ వెనక్కి తిరిగి చూసేలోపే దడేళ్ళని ఒక భారీ విస్ఫోటనం. ఆర్యన్ అద్దె ఇల్లు పేలిపోయింది. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఆ పేలుడు దాటికి చుట్టుపక్కల ఇల్లు కూడా అదిరిపోయాయి. ఆర్యన్ షాక్ అయ్యాడు. సింధు, సింధు ఆ ఇంటి దగ్గరలో లేదు కదా. తను కార్ షెడ్ వెనుక దాచాడు. అది ఇంటికి 50 అడుగుల దూరంలో ఉంది. కానీ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సింధు అని ఆర్యన్ గుండె పగిలేలా అరిచాడు.
అటువైపు పరిగెత్తాడు. విక్రమ్ అక్కడే పడి నవ్వుతున్నాడు. అందరూ చచ్చారు, అందరూ చచ్చారు. ఆర్యన్ కార్ షెడ్ దగ్గరకు వచ్చాడు. ఆ షెడ్ కూడా సగం కాలిపోయింది. పేలుడు దాటికి రేకులు ఎగిరిపడ్డాయి. సింధు సింధు ఆర్యన్ పిచ్చివాడిలా వెతుకుతున్నాడు. మంటలు వెలుతుర్లలో అతనికి ఒక చేయి కనిపించింది. పడిపోయిన రేకుల కింద సింధు ఉంది. ఆమె స్పృహలో లేదు. నుదుటి మీద రక్తం. ఆర్యన్ ఆ రేకులు ఎత్తి పక్కకు పాడేశాడు. సింధు కళ్ళు తెరువు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. అతను ఆమెను ఎత్తుకున్నాడు. కానీ శరీరం చల్లబడిపోతుంది. ఊపిరి చాలా నెమ్మదిగా ఉంది. దేవుడా, నాకు ఏ శిక్ష వేసినా పర్లేదు, నా భార్యని నా బిడ్డని బ్రతికించు అని ఆర్యన్ ఏడుస్తూ ఆమెను మోసుకుంటూ మెయిన్ రోడ్డుకు పై పరిగెత్తాడు. అక్కడి జనం అప్పుడే పోగవుతున్నారు. పేలుడు శబ్దం విని అందరూ వచ్చారు. పోలీసులు సైరన్ వినిపిస్తున్నాయి. ఏసీపీ బోస్ జీప్ దిగాడు. ఆర్యన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆర్యన్ ఏమైంది? హాస్పిటల్ సార్, అర్జెంట్గా హాస్పిటల్. నా భార్య. ఆర్యన్ మాటలు తడబడ్డాయి. బోస్ వెంటనే సింధుని జీప్లోకి ఎక్కించాడు. ఆర్యన్ కూడా ఎక్కాడు. డ్రైవర్ ఫాస్ట్. పోలీస్ విక్రమ్ని అరెస్ట్ చేశారు. వాడు సగం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ వాడి ముఖంలో ఇంకా పైశాచిక నవ్వు ఉంది. ఐసీయూ బయట రాత్రి 2 గంటలు. ఆర్యన్ ఐసీయూ డోర్ వైపు చూస్తూ కూర్చున్నాడు. అతని బట్టల నిండా బురద, రక్తం. అతని చేతులకు గాయాలున్నాయి. కానీ అతనికి నొప్పి తెలియడం లేదు. లోపల సింధు మృత్యుతో పోరాడుతుంది. పేలుడు షాక్. కింద పడటం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. మీ భార్యను కాపాడటమా, బిడ్డను కాపాడటమా, ఒకేసారి 2 కష్టాలు ఇవ్వచ్చు అని డాక్టర్ అన్న మాట ఆర్యన్ చెవిలో రివ్వుమంటుంది. ఆర్యన్ కళ్ళు మూసుకున్నాడు. గతం కళ్ళ ముందు మెదిలింది. పెళ్ళైన కొత్తలో సింధుని హింసించిన రోజులు, ఆమె కన్నీళ్ళు, తర్వాత ఆమె తన ప్రాణం కాపాడిన రోజు, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు కలిగిన ఆనందం. ఇప్పుడు ఈ స్థితి. నేను దురదృష్టవంతుణ్ణి. నా నీడ తగిలిన ప్రతిదీ నాశనం అవుతుంది అని ఆర్యన్ తనని తానే నిందించుకున్నాడు. అంతలో ఐసీయూ డోర్ తెరుచుకుంది. డాక్టర్ బయటికి వచ్చాడు. ఆర్యన్ లేచి నిలబడ్డాడు. అడగడానికి కూడా ధైర్యం చాలట్లేదు. డాక్టర్ మాస్క్ తీశారు. గంభీరంగా ఉన్నారు. మిస్టర్ ఆర్యన్. ఆర్యన్ గుండె ఆగిపోయినంత పనైంది. అదృష్టం అంటే ఇదేనేమో. పేలుడు షాక్ వల్ల ఆమెకు బ్లీడింగ్ అయింది. కానీ మీ భార్య చాలా మొండిది. ఆమె ప్రాణం మీదే కాదు, బిడ్డ ప్రాణం మీద కూడా ఆమెకు విపరీతమైన పట్టుదల ఉంది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. ఆర్యన్ ఆ మాట వినగానే డాక్టర్ కాళ్ళ మీద పడిపోయాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఆర్యన్, ఆమెకిప్పుడు పూర్తిగా విశ్రాంతి అవసరం. ఏ చిన్న టెన్షన్ వచ్చినా ప్రమాదం. సో బీ కేర్ఫుల్. నేను చూసుకుంటాను డాక్టర్. ఇక ఆమె కంటి వెంట ఒక్క చుక్క నీరు కూడా రానివ్వను. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ సింధు గదిలోకి వెళ్ళాడు. సింధు మెలకువగానే ఉంది. ఆర్యన్ను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఆర్యన్ గారు. సింధు ఆర్యన్ దగ్గరికి వెళ్ళి నుదుటిన ముద్దాడాడు. మన పాపాయి. సింధు నెమ్మదిగా అడిగింది. సేఫ్, చాలా స్ట్రాంగ్, అచ్చం నీలాగే అన్నాడు ఆర్యన్ నవ్వుతూ. సింధు ఊపిరి పీల్చుకుంది. మరి విక్రమ్? వాడి కథ ముగిసింది సింధు. ఏసీబీ బోస్ చెప్పాడు. హాస్పిటల్కి తీసుకెళ్తుండగా వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు. ఎన్కౌంటర్లో చనిపోయాడు. సింధు కళ్ళల్లో భయం పోయి ప్రశాంతత వచ్చింది. అమ్మయ్యా, ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు కదా. ఎవరు విడదీయలేరు సింధు. మన కష్టాలన్నీ ఆ నిన్నటి మంటల్లో కాలిపోయాయి. ఇది మనకు పునర్జన్మ అన్నాడు ఆర్యన్. 6 నెలల తర్వాత హైదరాబాద్లో ఒక కొత్త అపార్ట్మెంట్. ఈసారి అది అద్దె ఇల్లు కాదు. ఆర్యన్ తన కష్టార్జితంతో లోన్ తీసుకుని కొన్న సొంత ఇల్లు. చిన్నదే కావచ్చు, కానీ అందులో ప్రేమ ఉంది. హాల్లో సీమంతం వేడుకలు జరుగుతోంది. సింధు పచ్చని పట్టు చీర కట్టుకుని నిండు గర్భిణిలా కలకల్లాడుతోంది. ఆర్యన్ పక్కనే కూర్చొని ఉన్నాడు. రాఘవయ్య గారు, అన్నపూర్ణ గారు, శ్వేత, ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అందరూ వచ్చి సింధుకు గాజులు వేస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారు. చివరిగా ఆర్యన్ వంతు వచ్చింది. అతను సింధు 2 చేతులకు గాజులు వేశాడు. ఆమె చెవిలో గుసగుసలాడాడు. థ్యాంక్ యూ సింధు, నన్ను తండ్రిని చేసినందుకు. సింధు నవ్వింది. థ్యాంక్స్ ఆర్యన్ గారు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చినందుకు. అప్పుడే సింధుకి నొప్పులు మొదలయ్యాయి. అమ్మా అని కడుపు పట్టుకుంది. అందరూ కంగారు పడ్డారు. నొప్పులు వస్తున్నాయా? అన్నపూర్ణ గారు అడిగారు. అవును, హాస్పిటల్కి పదండి. ఆర్యన్ సింధుని ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడు. రా జూనియర్, టైం అయిపోయింది. వెల్కమ్ టు ది వరల్డ్ హాస్పిటల్. లేబర్ రూమ్ బయట ఆర్యన్ అటు ఇటు తిరుగుతున్నాడు. లోపల సింధు అరుపులు వినిపిస్తున్నాయి. ఆర్యన్కి ఏడుపు వస్తుంది. దేవుడా, ఆమెకు శక్తినివ్వు.
కొంతసేపటికి కెవ్ కెవ్ అని పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఆర్యన్ చెవుల్లో అమృతంలా ఉంది. నర్స్ బయటకు వచ్చి ఒక చిన్న బుట్టలో చుట్టిన పసికందుని ఆర్యన్ చేతిలో పెట్టింది. కంగ్రాట్స్ సార్, ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టింది. ఆర్యన్ ఆ పాపను చూశాడు. చిట్టి చేతులు, మూసిన కళ్ళు, గులాబీ రంగులో ఉంది. ఆర్యన్ వేళ్ళని ఆ పాపను గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ తగలగానే ఆర్యన్లో ఒక కొత్త మనిషి పుట్టాడు. హాయ్ తల్లి, నేను మీ నాన్నని, భయపడకు, ఈ నాన్నున్నాడు అని ఆ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని కళ్ళ నిండా ఆనంద బాష్పాలు ఆ పాప బుగ్గ మీద పడ్డాయి. సింధుని రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆర్యన్ పాపని సింధుని పక్కన పడుకోబెట్టాడు. సింధు పాపను చూసి మురిసిపోయింది. ఎవరు పోలిక, ఇంకెవరు పోలిక, నా కోపమంతా పోయి నీ అందమంతా వచ్చింది ఆర్యన్ అన్నాడు. పాపకి ఏం పేరు పెడదాం అని అడిగింది సింధు. ఆర్యన్ ఆలోచించాడు. తన జీవితంలో చీకటి పారదోలింది, వెలుగును నింపిన దేవత పేరు పెట్టాలి. ఆద్య అంటే మొదటి శక్తి. నా జీవితానికి ఆది అంతం తనే అన్నాడు ఆర్యన్. సింధు నవ్వింది. ఆద్య చాలా బాగుంది. ఆ గదిలో ఇప్పుడు ఆర్యన్, సింధు, ఆద్య. ఒకప్పుడు నరకంలా ఉన్న ఆర్యన్ జీవితం ఇప్పుడు స్వర్గంలా మారింది. సాడిస్ట్ మొగుడు అని పిలువబడ్డ ఆర్యన్ ఇప్పుడు స్వీట్ డాడ్గా మారాడు. 5 ఏళ్ల తర్వాత ఉదయం 7 గంటలు ఒక అందమైన డూప్లెక్స్ ఇల్లు. అది ఆర్యన్ తండ్రి ప్రకాష్ రావు గారి ఇంద్రభవనం అంత పెద్దది కాదు, కానీ చాలా కలగా ఉంది. ఇంటి ముందు చిన్న గార్డెన్, అందులో రంగురంగుల పూల మొక్కలు. గేటుకి ఆర్యన్ నిలయం అని కాకుండా సింధూరం అని రాసి ఉంది. ఇంట్లో హడావిడి మొదలైంది. ఆద్య లేవాలి తల్లి, స్కూల్కి టైం అవుతుంది అని సింధు గట్టిగా అరుస్తోంది. కిచెన్లో గ్యాస్ మీద పాలు పొంగుతున్నాయి. సింధు ఒక చేత్తో గరిటె తిప్పుతూ మరో చేత్తో ఆర్య లంచ్ బాక్స్ సర్దుతోంది. బెడ్రూమ్లో 5 ఏళ్ల ఆద్య దుప్పటి మూసుకొని పడుకొని ఉంది. పక్కనే ఆర్యన్ కూడా పడుకొని ఉన్నాడు. ఆర్యన్ ఇప్పుడు చాలా మారిపోయాడు. ముఖంలో ఆ పాత కోపం లేదు, అహంకారం లేవు. ఇక ప్రశాంతత, పరిపక్వత వచ్చాయి. డాడీ, మమ్మీ అరుస్తోంది, లేవవా ప్లీజ్ అని ఆద్య ముసుగులోంచి గుసగుసలాడింది. ఆర్యన్ నవ్వుతూ, ష్, మనం నిద్రపోతున్నట్టు నటిద్దాం, మమ్మీ వచ్చి లేపేదాకా లేవకూడదు, అదే మన గేమ్ అని తండ్రి కూతుళ్ళిద్దరూ కిసుక్కుమని నవ్వుతున్నారు. ఇంతలో సింధు గదిలోకి వచ్చింది. చేతిలో కాఫీ కప్పులున్నాయి. ఆమెకు ఆ తండ్రి కూతుళ్ళ నాటకం అర్థమైపోయింది. ఓహో, ఇదా సంగతి, మీ ఇద్దరికి స్కూలు ఆఫీసులు లేవా? అయితే ఉండండి, నేను ఒక్కదాన్నే రెడీ అయ్యి వెళ్ళిపోతాను అని కోపంగా నటిస్తూ వెనక్కి తిరిగింది. వెంటనే ఆద్య దుప్పటి తీసింది. వద్దు మమ్మీ, వెళ్ళకు, ఇదిగో లేచేశాను అని బెడ్ మీద నుంచి దూకి సింధు కాళ్ళను పట్టుకుంది. ఆర్యన్ కూడా లేచి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని కన్ను గీటాడు. సింధు నవ్వి, మీ ఇద్దరితో వేగలేకపోతున్నాను, పదండి, త్వరగా రెడీ అవ్వండి అని కాఫీ ఆర్యన్ చేతికిచ్చింది. బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఆద్య యూనిఫామ్ వేసుకుని 2 జడలతో చాలా క్యూట్గా ఉంది. ఆర్యన్ ఆమెకు జడలు వేశాడు. డాడీ, నాకు ఈరోజు ఉప్మా వద్దు, పూరి కావాలి అని ఆద్య మారం చేసింది. సింధు కళ్ళు పెద్దవి చేసింది. ఆద్య, హెల్తీ ఫుడ్ తినాలి. ఆర్యన్ వెంటనే ఆద్య వైపు సపోర్ట్గా వచ్చాడు. పోనీలే సింధు, ఈ రోజుకి ఒక్కరోజుకి పూరి చేద్దాం, సాయంత్రం నేను చేస్తానులే అన్నాడు. సింధు తల బాదుకుంది. మీ గారం వల్లనే తను ఇలా తయారవుతుంది. కానీ ఆర్యన్కి తెలుసు సింధు కోపం నీటి మీద రాత అని. ఆర్యన్ ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ స్టార్టప్ రన్ చేస్తున్నాడు. ఆఫీస్లో బాస్గా ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఇంట్లో కూతురు ముందు అంత మెత్తగా ఉంటాడు. మధ్యాహ్నం 1 గంట శ్వేత ఫౌండేషన్. అది ఆర్యన్ తాతగారి ఆస్తితో స్థాపించిన అనాథాశ్రమం. ఆర్యన్, సింధు తమ పాత ఆస్తిని పూర్తిగా దీనికి రాసిచ్చారు. ఈరోజు ఒక విశేషం ఉంది. ఆద్య 5వ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆద్య పుట్టినరోజుని ఇక్కడ పిల్లలతో జరుపుకుంటారు. ఆర్య, సింధు, ఆద్య కారులో అక్కడికి చేరుకున్నారు. గేట్ దగ్గర శ్వేత నిలబడి ఉంది. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని ఈ ఫౌండేషన్ని చూసుకుంటోంది. హ్యాపీ బర్త్డే ఆద్య అంటూ శ్వేత ఆద్యని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ శ్వేత ఆంటీ. పిల్లలందరూ కేక్ కట్ చేశారు. ఆద్య తమ చేతులతో అందరికీ కేక్ తినిపించింది. ఆర్యన్ దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నాడు. సింధు ఆర్యన్ పక్కనకు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు ఆర్యన్ గారు? ఆర్యన్ నిట్టూర్చారు. అదే సింధు, ఒకప్పుడు ఈ ఆస్తి కోసం నా తండ్రి, నేను, విక్రమ్ అందరూ కొట్టుకున్నాం, రక్తం చిందించాం.
కానీ ఈరోజు చూడు, అదే ఆస్తి ఎంతమంది అనాథల కడుపు నింపుతుందో. ఆ రోజు నువ్వు నన్ను ఆపకపోయి ఉంటే ఈరోజు ఈ సంతోషం ఉండేది కాదు. సింధు ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకుంది. గతం గతః, మీరిప్పుడు గొప్ప పని చేశారు. మీ నాన్నగారి ఆత్మ కూడా ఎక్కడొక్కడ శాంతిస్తుంది. అప్పుడే శ్వేత అక్కడికి వచ్చింది. ఆర్యన్, నీకొక విషయం చెప్పాలి. నిన్న ఒక లాయర్ వచ్చాడు. మీ నాన్నగారికి సంబంధించిన ఒక పాత బ్యాంక్ లాకర్ బయటపడింది. అందులో కొన్ని షేర్స్ ఉన్నాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని కోట్లు. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ డబ్బేనా? అవును ఆర్యన్, కానీ లాయర్ ఏం చెప్తున్నాడంటే ఆ షేర్స్ని ఆర్యన్ పేరు మీద కాకుండా ఆద్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని మీ నాన్నగారు ఎప్పుడో రాసి పెట్టారు. ఆర్యన్ షాక్ అయ్యాడు. ఆద్య పేరు మీద? కానీ ఆద్య పుట్టకముందే ఆయన చనిపోయారు కదా. శ్వేత నవ్వింది. కాదా ఆర్యన్, ఆయన చనిపోవడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకున్న కొత్తలో ఒకవేళ నీకు కూతురు పుడితే ఆమె పేరు మీద ఈ షేర్స్ ఉండాలని వీలునామాలో ఒక క్లాజ్ రాశారట. బహుశా ఆయన మనసులో ఎక్కడో ఒక మూలన మనవరాలి మీద ప్రేమ ఉందేమో. ఆర్యన్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన తండ్రి పూర్తిగా రాక్షసుడు కాదు. డబ్బు పిచ్చి ఆయన్ను మార్చింది, కానీ తాతగా తన బాధ్యతను ముందే నిర్వహించాడు. ఆ డబ్బుని కూడా ఈ ఫౌండేషన్కి రాయండి శ్వేత. నా కూతురికి నా కష్టం చాలు, ఆస్తి వద్దు అని ఆర్యన్ కరాఖండిగా చెప్పాడు. సింధు గర్వంగా ఆర్యన్ వైపు చూసింది. తన భర్త ఇప్పుడు నిజమైన హీరో. సాయంత్రం 6 గంటలు, రామాపురం. ఆద్య బర్త్డే పార్టీ గ్రాండ్గా జరుగుతోంది. రాఘవయ్య గారు, అన్నపూర్ణ గారు మనవరాల్ని చూసి మురిసిపోతున్నారు. ఊరు జనం కూడా వచ్చారు. ఒకప్పుడు రౌడీల దాడి జరిగిన అదే ఇల్లు ఇప్పుడు పండగలా ఉంది. ఆర్యన్ ఒక పక్కన కూర్చొని ఊరి జనాలతో మాట్లాడుతున్నాడు. బాబుగారు, సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారంట కదా, మా ఊరి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని ఒక రైతు అడిగాడు. తప్పకుండా మావయ్య, చదువుకున్న ప్రతి ఒక్కరికి నా కంపెనీలో ప్లేస్ ఉంటుంది, సిటీకి రండి అని ఆర్యన్ మాటిచ్చాడు. అంతలో సింధు అక్కడికి వచ్చింది. ఒక మైక్ తీసుకుంది. అందరూ 1 నిమిషం వినాలి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సింధు ఆర్యన్ వైపు చూసి మాట్లాడింది. ఈరోజు నా కూతురు పుట్టినరోజు, కానీ ఈరోజు నేను నా భర్త గురించి మాట్లాడాలి. 5 ఏళ్ల క్రితం నేను ఈ ఇంటి నుండి ఏడుస్తూ వెళ్ళాను. అందరూ అనుకున్నారు నా భర్త ఒక శాడిస్ట్ అని, నన్ను హింసిస్తున్నాడని. నిజమే, అప్పట్లో ఆయనకు ప్రేమంటే తెలీదు, కానీ ఆయనలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంత గొప్పదంటే ఈరోజు ఆయన నాకంటే ఎక్కువగా నా కూతుర్ని ప్రేమిస్తున్నారు. ఒక భర్త గొప్పతనం భార్యని అదుపులో పెట్టడంలో లేదు, ఆమె కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవడంలో ఉంది. నాకు సాడిస్ట్ మొగుడు దొరికాడు అనుకున్నాను, కానీ చివరికి నా స్వీటెస్ట్ మొగుడు దొరికాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆర్యన్ సిగ్గుపడ్డాడు. లేచి వెళ్ళి సింధుని వేదిక మీద హత్తుకున్నాడు. నువ్వు లేకపోతే నేను లేని సింధు, నువ్వే నా మార్పుకి కారణం అని మైక్లో చెప్పాడు. రాత్రి 10 గంటలు. మేడ మీద పండగ సందడి ముగిసింది. ఆద్య కింద అమ్మమ్మ దగ్గర నిద్రపోయింది. ఆర్యన్ సింధు మేడ మీద వెన్నెల్లో కూర్చున్నారు. చల్లని గాలి వీస్తుంది. 5 ఏళ్ల క్రితం ఇదే చలిలో సింధు బాల్కనీలో వణికింది. ఇప్పుడు అదే చలిలో ఆర్యన్ వెచ్చని కౌగిల్లో ఉంది. ఆర్యన్ గారు, చెప్పు సింధు, మనం చాలా దూరం ప్రయాణించాం కదా. ఒకవేళ ఆ రోజు మీరు మారకపోయి ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం? ఆర్యన్ ఆకాశం వైపు చూశాడు. బహుశా నేను జైల్లో ఉండేవాణ్ణి, లేదా ఆ విక్రమ్ చేతిలో చనిపోయేవాణ్ణి. నువ్వు వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేదానివి. సింధు అతను నోరు మూసింది. అశుభం మాట్లాడకండి. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళేదాన్ని కాదు. తాళి కట్టినప్పుడు ప్రమాణం చేశాను కదా, కష్టసుఖాల్లో తోడుంటానని. ఆర్యన్ ఆమె చేతిని ముద్దాడాడు. సింధు, ఈ 5 ఏళ్లలో నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ఏంటి? డబ్బు, అధికారం, అందం ఇవేవి మనిషిని సంతోషంగా ఉంచలేవు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే డాడీ అని పిలిచే కూతురు, నవ్వుతూ తలుపు తీసే భార్య ఉంటే అదే నిజమైన స్వర్గం. ఆ స్వర్గం నా దగ్గర ఉంది. సింధు తల ఆర్యన్ భుజం మీద వాలింది. నాకు ఇంకో కోరిక ఉంది ఆర్యన్ గారు. ఏంటి? ఇంకో డైమండ్ నెక్లెస్ కావాలా? కాదు, మన కథకి ఒక ముగింపు రాయండి. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళంటే భయపడుతున్నారు, మగవాళ్ళు మారరు అని నిరాశతో ఉన్నారు. మీ కథ వాళ్ళకి ఆశనిస్తుంది. ప్రేమతో రాక్షసుణ్ణి కూడా మనిషిగా మార్చొచ్చని చెప్తుంది. ఆర్యన్ నవ్వి, తప్పకుండా రాస్తాను. టైటిల్ ఏం పెడదాం? సింధు ఆలోచించింది. సాడిస్ట్ మొగుడు అని పెట్టి కింద కానీ ప్రేమతో ఓడిపోయాడు అని రాయ్ అంది. ఇద్దరు నవ్వుకున్నారు. వెన్నెల వారి మీద కురుస్తోంది. దూరంగా గుడి గంటలు వినిపిస్తున్నాయి.
వారి జీవితం ఇప్పుడు ఒక ప్రశాంతమైన నదిలా సాగుతుంది. గతం తాలూకు అలజడి లేదు, భవిష్యత్తు తాలూకు భయం లేదు, కేవలం ప్రస్తుతం అనే ఆనందం మాత్రమే ఉంది. ఆర్యన్ కథ మనకు ఒక విషయం చెప్తుంది. ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితులు, పెంపకం, గతం వారిని కఠినంగా మారుస్తాయి. కానీ ఒక సరైన తోడు, ఓదార్పు, ప్రేమ దొరికితే ఆ కఠినత్వం కరిగిపోతుంది. సింధు ఓడిపోలేదు, పారిపోలేదు, నిలబడింది, పోరాడింది. తన భర్తలోని రాక్షసత్వాన్ని చంపింది, మనిషిని బతికించింది. పెళ్ళి అనేది కేవలం 2 శరీరాల కలయిక కాదు, 2 మనసుల సర్దుబాటు. ఎక్కడైతే అహంకారం తగ్గుతుందో అక్కడ అనురాగం పెరుగుతుంది. ఈరోజు ఆర్యన్ ఒక సగటు భర్తలా ఉండొచ్చు, కానీ సింధు దృష్టిలో అతను ఒక హీరో. ఎందుకంటే తన తప్పులు తెలుసుకుని మారినవాడే నిజమైన మనిషి. అలా శాడిస్ట్ మొగుడు కథ సుఖాంతమైంది, కానీ వారి ప్రేమ కథ నిరంతరం సాగుతూనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక రాక్షసుని ప్రేమ ఎలా మనిషిగా మార్చిందో. డబ్బు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం అని ఆర్యన్ తెలుసుకున్నాడు. సింధు ఓర్పు గెలిచింది, ఆర్యన్ ప్రేమ గెలిచింది. మీకు ఈ కథ నచ్చిందా? ఆర్యన్లో వచ్చిన మార్పు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.